ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏ స్టార్ హీరో అయినా ఎంత సహనంగా ఉంటాడో తేడా వస్తే అంతే సీరియస్ గా రియాక్ట్ అవుతాడు. ఈ విషయంలో రామ్ చరణ్ సీరియస్నెస్ తెలిస్తే అతను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాడు అంటారు. లేకపోతే ఏంటి, ఎంత పెద్ద దర్శకుడైనా ఒక్కసారి డౌన్ అయితే అతని డైరెక్షన్ లో హిట్ కొట్టిన హీరోలు కూడా పట్టించుకోరు. ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్న తమిళ దర్శకుడు శంకర్ కు ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్. మరి శంకర్ ఏం చేస్తున్నాడు? రామ్ చరణ్ డేట్స్ తో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అందుకే ఇన్నాళ్ళు కామ్ గానే ఉన్న చరణ్ శంకర్ గేమ్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఎండ్ గోల్ కొట్టేశాడు అంటున్నారు. ఏంటి అర్థం కాలేదా? అదేనండి, గేమ్ చేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ తప్పుకున్నాడట. మరి ఇదేంటో చూద్దామా? రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో స్టార్ట్ అయిన గేమ్ చేంజర్ సినిమా ఆగిపోయింది. ఈ వార్త విని చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఖుషీగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే ఏంటి, అసలు చరణ్ లాంటి స్టార్ హీరోను శంకర్ ఏమన్నా పట్టించుకుంటున్నాడా? అడుగడుగునా అవమానించినట్టుగా ఈ సినిమాపై ఏ దశలోనూ పూర్తిగా శ్రద్ధ పెట్టలేదు. షూటింగ్ గురించే పట్టించుకోలేదు. అదేమంటే కోర్ట్ ఇష్యూస్ వల్ల భారతీయుడు 2 చేయాల్సి వచ్చిందని కవరింగ్ ఒకటి. ఇప్పుడు భారతీయుడు 2 షూటింగ్ అయిపోయింది. మరి ఇకనైనా గేమ్ చేంజర్ గురించి ఆలోచించాలి కదా. బట్ అతనదేం పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ అంటే లెక్కలేదా, లేక నిర్మాత దిల్ రాజు నుంచి ఎలాంటి ఒత్తిడి లేదా అనేది చెప్పలేం. కానీ ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలు మాత్రం బలంగానే వినిపిస్తున్నాయి. ఇంకా చెబితే శంకర్ వైఖరి నచ్చకపోవడం వల్ల రామ్ చరణే వద్దనుకున్నాడు అనేవాళ్లు ఉన్నారు. ఇండియాస్ గ్రేట్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు శంకర్. మాక్సిమం సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానే నిలిచాయి. కానీ కొన్నాళ్లుగా అతను తన టచ్ ను కోల్పోయాడు. వస్తున్న ప్రతి సినిమా నిరాశపరుస్తూనే ఉంది. ఆఫ్ కోర్స్ ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో సక్సెస్లు ఫెయిల్యూర్స్ కామనే. అయినా శంకర్ అనగానే విజయవంతమైన సినిమాలే కాదు, షూటింగ్ చేస్తోన్న ప్రతిరోజు బాధపడే నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్స్ కూడా గుర్తుకు రావాలి. అతని సినిమా అంటే అసలు ప్లానింగ్ ఉండదు అనే అపవాడు కోలీవుడ్ మొత్తం ఉంది. సెట్ లో ఎప్పుడు ఏది కావాలంటాడో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా షూటింగ్స్ క్యాన్సిల్ చేస్తుంటాడు. కోట్లు ఖర్చు పెట్టి పాటలు తీస్తుంటాడు. ఇవన్నీ కూడా నిర్మాతకు ముందేం చెప్పడు. ఇంత బడ్జెట్తో సినిమా చేయాలి అనే రూల్లో అతను ఉండడు. తనకు తోచింది తీస్తుంటాడు. ఎంత ఖర్చైనా నిర్మాతలు భరించాల్సిందే తప్ప బడ్జెట్ పెరుగుతుందని అడగకూడదు. ఈ ప్రాబ్లంను దిల్ రాజు కూడా ఫేస్ చేశాడట. మొదట శంకర్కే దిల్ రాజు కండిషన్స్ పెట్టాడని, ఇంత బడ్జెట్లోనే సినిమా పూర్తి చేయాలని ఒక ఫిగర్ అనుకున్నారని, అందుకు శంకర్ కూడా ఒప్పుకున్నాడని చెప్పుకున్నారు. బట్ శంకర్ ఆ నిర్ణయానికి కట్టుబడలేదట. అందుకే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ఆగితేనే బావుండు అనుకుంటున్నాడు. అటు రామ్ చరణ్ కూడా చాలా సమయం వృధా చేసుకున్నాడు. అందుకే శంకర్ గేమ్ లో పావు కాలేక బుచ్చిబాబుతో సినిమా మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఒకవేళ ఎవరైనా మధ్యవర్తులు వచ్చి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ ను సెట్ చేసినా ఈసారి శంకర్ ను రామ్ చరణ్ ఆడుకోవడం ఖాయమని కూడా వినిపిస్తోంది. మరి గేమ్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.